శర్నిత ఎక్కడమ్మా? ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే. రేపు మా బాస్ వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు. సరేనండి. అయితే ఏంటి? కొత్త సల్వార్ తీసుకొచ్చాను. మన అమ్మాయిని రేపు బాస్ మన ఇంటికి వచ్చినప్పుడు ఈ డ్రెస్ వేసుకుని రమ్మని చెప్పు. నీ కూతురు అబ్రాడ్ నుంచి వస్తుందన్నావు కదా, వచ్చేసింది సార్. వచ్చేసిందా? మరి మాకు చూపించట్లేదంటయ్యా. పైన రెడీ అవుతోంది సార్. నేను రెడీ అంకుల్. కూర్చోచ్చా? కూర్చోమ్మా. మా నాన్న కొంచెం పాత మనిషే. ఆయన ఇలాంటివన్నీ యాక్సెప్టే చేయలేరు. ఫ్రీడమ్ ఆఫ్ డ్రెస్ ఈజ్ మై చాయిస్, రైట్? నన్ను ఇలానే డ్రెస్ వేసుకోవాలని చెప్పడానికి ఎవరికి ఏ అర్హత ఉంది? భాస్కర్, మేము బయలుదేరుతాం. సార్ సార్ శర్నిత నా బుజ్జి తల్లి, నా బంగారు తల్లి, నేను నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చానమ్మా. షర్ణిమ, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. What the hell is this, నాన్న? నా ఫ్రెండ్స్ అంతమంది ముందర నువ్వు ఇలా వస్తావా? డిస్గస్టింగ్ గా ఉంది. డిస్గస్టింగా? చేచా, అలా ఏం కాదమ్మా, నాకిది కంఫర్ట్ గా ఉంది. ఇలానా మీరు వచ్చేది? ఎక్కడికి ఎలా రావాలని ఒకటి ఉంది కదా. కరెక్ట్. ఇది నా ఫ్రీడమ్ ఆఫ్ డ్రెస్సే కదా. ఆ రోజు నాకు అవమానంగా ఉందన్నప్పుడు నువ్వు కోపడ్డావు. ఈ రోజు నువ్వెందుకు అవమానపడుతున్నావు? స్కూలు, కాలేజు, ఆఫీసు, కోర్టులో కూడా ఇలానే డ్రెస్ వేసుకోవాలని రూల్ ఉందిగా. నాకేం వేసుకోకుండా స్నానం చేయడం ఇష్టం. అలాగని చెప్పి బాత్రూంలో స్నానం చేసినట్టు పబ్లిక్ స్విమ్మింగ్ పూల్లో చేసి ఇట్స్ మై చాయిస్, నాకు ఇది కంఫర్ట్ అని చెప్పడం కరెక్టా? ఇదంతా నీకు నార్మల్ గా కూడా చెప్పుండొచ్చు, కానీ కొందరికి చెప్పాల్సిన విధంగా చెప్తేనే అర్థమవుతుందని నా కూతురే నాకు చెప్పింది.